హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్కి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే కళ్యాణ్ సహాయం చేస్తాను అన్న వద్దని చెప్పి కళ్యాణ్ని ఆఫీస్ వర్క్ చూసుకోమని చెప్పి కళ్యాణ్కి నచ్చ చెప్తుంది. కళ్యాణ్ కూడా కావ్య చెప్పిన మాటల్ని కాదనలేక ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పెద్దావిడైతే, అమ్మ కావ్య, ఒంటరిగా పోరాడతా అంటున్నావు, మరి అసలు మనిషే తెలియదు, అడ్రస్సే తెలియదు, ఎలా పట్టుకుంటావు ఆ వెన్నెలని అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావ్యతో అంటుంది. కావ్య, పట్టుకుంటాను అమ్మమ్మగారు, ఖచ్చితంగా పట్టుకుంటాను. ఆ వెన్నెల ఎవరో, ఆ వెన్నెలకి పుట్టిన బిడ్డకి ఈయనకి సంబంధం ఏమిటో అన్నీ బయట పెడతాను అని చెప్పి కావ్య ఒక్క క్షణం ఇక ఆలోచిస్తుంటుంది. ఇందిరాదేవి అయితే, చూడమ్మా కావ్య, నా ఫుల్ సపోర్ట్ నీకే అని చెప్పి అక్కడి నుంచి ఇంద్రదేవి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా రుద్రాణి అయితే రాహుల్తో, రే ఊరుకుంటుండే నీ పెళ్ళం మరీ రెచ్చిపోతుంది, నలుగురినో నన్ను ఎంతెంత మాటలందో చూసావుగా, దరిద్రాన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు, కనీసం స్వేచ్ఛగా మాట్లాడటం కూడా మానేశాను తెలుసా అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే, మమ్మీ నేనేమన్నా మాట్లాడుతున్నానా? నోరు మూసుకునేగా ఉన్నాను. దానికి ఈ మధ్యన మరీ పొగరెక్కువైంది. తాతయ్య గారు దానికి ఆస్తి రాసిచ్చిన తర్వాత దానికి రెక్కలు వచ్చేసి అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే, నీ పెళ్ళానికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇంకా రుద్రాణి అంటుంటే, అది నీ తరం కాదు కదా, నీ తాత తరం కూడా కాదు. నా జోలికి వస్తే ఎలా ఉంటుందో ఇంతకు ముందు ఒకసారి చూపించాను, మళ్ళీ చూపించమంటారా అని చెప్పి స్వప్న ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తుంది. ఇక స్వప్న మాటలకి రుద్రాణి తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే రాహుల్ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఇద్దరు అలా భయపడుతూ వెళ్ళిపోవడం చూసిన స్వప్న నవ్వుతూ, అలా రండి దారికి, నా జోలికి వస్తే మాటలతో ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారని చెప్పి స్వప్న ఇంకా వాళ్ళిద్దరిని చూసి వెటకారంగా నవ్వుతూ అనుకుంటుంది. ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి దగ్గరికి ఇక అనామిక వచ్చి, అత్తయ్య, ఈ ఇంట్లో అసలు నేను ఎవరిని చెప్పండి అని అడగడంతో, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నువ్వు ఈ ఇంటి కోడలివి, మా కళ్యాణ్ భార్యవి అని అంటుంటే, అది నేనెప్పుడో మర్చిపోయాను అత్తయ్య, కనీసం ఈ ఇంటి పని మనిషికున్న గౌరవం కూడా నాకెక్కడిస్తున్నారు చెప్పండి. ఈరోజు అందరి ముందు కళ్యాణ్ నన్ను ఎలా మాట్లాడాడో విన్నారుగా, చివరికి ఆ అప్పు వల్ల అమ్మకి సపోర్ట్ చేస్తా అన్నాడు నా విషయంలో. అసలు నాకు ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే పిచ్చి పడుతుంది. లేదత్తయ్య, లేదు, ఇన్ని రోజులు కూడా కళ్యాణ్ని ఆఫీస్ ఎండీని చేసి ఈ ఇంటికి మహారాజుని చేయాలి అనుకున్నాను, తనని ఆ పొజిషన్లో చూడాలి అనుకున్నాను. కానీ కళ్యాణ్ నన్ను ఎంత చీప్గా చూస్తున్నాడంటే ఇంకా నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి అనామిక మాట్లాడుతూ ఉంటే, అనామిక మాటలకి ధాన్యలక్ష్మి, అమ్మ అనామిక, ఏంటమ్మా ఈ తొందరపాటు నిర్ణయం, నేనేమన్నా కళ్యాణ్ని వెనకేసుకొచ్చానా? నేను కూడా వాడికి బుద్ధి చెప్పాను కదా, ఇంకోసారి ఇలాంటి ఏమీ జరగకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నా మాట విను అని చెప్పి ఇక అనామికకి నచ్చ చెప్తుంది. అనామిక కూడా, నాకు కూడా కావాల్సింది ఇదే, మీకు నా మీద ఎంత అభిమానం ఉందో చూద్దామని ఏదో జస్ట్ ఒక రాయి వేశాను అని చెప్పి అనామిక తన మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనామిక తన గదిలో ఉండగా వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. అనామిక వాళ్ళ అమ్మ ఫోన్ చూసి వెంటనే లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఇక్కడ జరుగుతున్న గొడవలు సరిపోనట్టు మళ్ళీ నువ్వు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు అని అనామిక అయితే వాళ్ళ అమ్మ మీద విరుచుకుపడుతుంది. ఏంటి బేబీ, ఏమైంది? నేను నీ బాగోగుల కోసమే కదా ఫోన్ చేశాను, కానీ నువ్వేంటే నా మీద ఇంత చిరాకు పడుతున్నావు? అసలు ఏం జరిగింది? అల్లుడు గారు మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెట్టారా? నువ్వే చెప్పావు కదా, అల్లుడు గారు కంపెనీకి ఎండీని అవుతానని చెప్పారు, మరి వెళ్తున్నారా? అది చెప్పకుండా ఇలా నా మీద అరుస్తున్నావేంటి అని అంటుంటే, వెళ్తున్నాడు, ఒక్క ఆఫీస్కి తప్ప అన్ని దగ్గరకి వెళ్తున్నాడు, నాకెందుకో ఆ అప్పుని తీసుకొచ్చి నాకు సవతిని చేస్తాడేమో అని
అనుమానంగా ఉంది అని అంటుంటే, అదేంటి బేబీ అలా మాట్లాడుతున్నావు? నువ్విలా నీరు గారిపోతే నిజంగానే ఆ అప్పు కళ్యాణ్ని ఎగరేసుకుపోతుంది. అయినా వాళ్ళు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళే, అటువంటి పనులు చెయ్యరు. అల్లుడు గారిని కాస్త కంట్రోల్లో పెడితే మంచిది అని అంటుంటే, ఏం కంట్రోల్లో పెట్టేది మమ్మీ? అసలు కళ్యాణ్ ఏం చేస్తున్నాడో నీకు తెలుసా? చివరికి ఆ అప్పు వాళ్ళ అమ్మొచ్చి నా గురించి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. ఇంకొకసారి వాళ్ళ అమ్మాయి పేరెత్తితే ఊరుకోనని చెప్పింది. దానికి నా భార్యని ఎందుకంటున్నారు ఇలా అని చెప్పి నిలతీయడం మానేసి నేను కూడా మీకే సపోర్ట్ అని కళ్యాణ్ మాటలు వింటుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. మమ్మీ, నాకు అర్జెంటుగా బ్యాగ్ సర్దుకుని మన ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది అని అంటుంటే, ఇక అనామిక వాళ్ళ అమ్మ, అవును వచ్చేస్తావు, వచ్చేసి ఇక్కడ ఏం తింటావే? మేం తినడానికే ఇబ్బందిగా ఉంది. ఏదో బిల్డింగ్లో ఉంటున్నాం కదా, బయటికి రిచ్ లాగా మెయింటైన్ చేసుకుంటున్నాం. కనీసం తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది తెలుసా? అప్పుల వాళ్ళు ఇంటి మీద పడి నాన్న గొడవ చేస్తున్నారు. మీ నాన్నగారే ఎవరికంటా పడకుండా ఒక మూలన దాక్కుంటుంటే నువ్వొచ్చి ఇక్కడ ఏం చేస్తావే? పెద్దింటికి కోడల్ని చేశాను, అక్కడి నుంచి ఎంతో కొంత డబ్బుని తెస్తావని ఆశపడితే నువ్వు ఇట్లాంటి బాంబులు పేలుస్తున్నావేంటి? ముందు అల్లుడు గారిని నీ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించు. అల్లుడు గారు ప్రేమకి లొంగట్లేదు, అలాగే నీ మాటలకి లొంగట్లేదు. కానీ ఏదో ఒక వీక్నెస్ ఉండే ఉంటుంది కదా, అది ఉపయోగించి అల్లుడు గారిని నీ గ్రిప్పులో పెట్టుకోవే. ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఇలా అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ అనామికని కళ్యాణ్ తన గ్రిప్లో పెట్టుకోమని చెప్పడం విని అనామిక, సరే మమ్మీ, నేను తర్వాత మాట్లాడతాను, కళ్యాణ్ వస్తున్నట్టున్నాడు అని చెప్పి ఇక అనామిక కాల్ కట్ చేస్తుంది. కళ్యాణ్ లోపలికి రాగానే కళ్యాణ్ని చూసి, కళ్యాణ్, నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావట్లేదు, నేను మా పుట్టింటికి వెళ్తాను అని చెప్పి అనామిక బెట్టు చేసినట్టు మాట్లాడుతుంటే, వెళ్ళు అనామిక, నిన్ను వద్దని ఎవరన్నా అడ్డం పడుతున్నారా? వెళ్ళు, కావాలంటే నేనే డ్రాప్ చేస్తాను, త్వరగా బ్యాగ్ సర్దుకో అని చెప్పడంతో, కళ్యాణ్, నేను వెళ్తుంది గుడికో లేకపోతే ఎక్కడికో కాదు, నా పుట్టింటికి. అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తానో రానో కూడా తెలీదు, అర్థమవుతుందా అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్తో అంటుంది. కానీ కళ్యాణ్, ఏంటి అనామిక అలా మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళేది మీ పుట్టింటికి, అక్కడ ఎన్ని రోజులు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మమ్మీ వాళ్ళే కాస్త ఫీల్ అవుతారేమో, పర్వాలేదులే, నేను మమ్మీ వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేస్తాను. నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు హ్యాపీగా ఉండు అని చెప్పి కళ్యాణ్ అయితే అస్సలు పట్టనట్టుగా మాట్లాడతాడు. కళ్యాణ్, నీకు అయితే నేను మా పుట్టింటికి వెళ్ళడం ఏమాత్రం కూడా బాధలేదు కదా? కనీసం కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదు, వద్దని కూడా చెప్పట్లేదు. నాకు అర్థమైంది, నా మీద నీకు ప్రేమ తగ్గింది, నన్ను దూరం చేసుకోవాలని చూస్తున్నావు. నీకెవరో బాగా బ్రెయిన్ వాష్ చేశారు, నీ మనసునే మార్చేశారు అని అంటుంటే, చూడు అనామిక, ముందు అట్లాంటి పనికి మాలిన అనుమానాల్ని మానేస్తే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఒకేలా ఉన్నాను, కానీ నువ్వే పెళ్ళికి ముందున్నట్టు పెళ్ళైన తర్వాత ఉండడం మానేసావు. అసలు నేనేనా ఇట్లాంటి అమ్మాయిని ప్రేమించింది అని నా మనసుకి బాధ కలిగేలా చేస్తున్నావు. అసలు నీకు నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను పెళ్ళికి ముందు నిన్ను ఎలా ప్రేమించానో ఇప్పుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాను. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. కానీ నువ్వు చేస్తున్నది తప్పు అన్న విషయం కూడా మర్చిపోతున్నావు అని చెప్పి ఇక కళ్యాణ్ అనామిక మాటలకి అసలు ఏం చెప్పాడో కూడా అర్థం కాకుండా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఈ కళ్యాణ్ ఏంటి మరి ఇలా ఉన్నాడు? కొంచెం కూడా అర్థం కావట్లేదు. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానంటే వద్దని పట్టుకుని బ్రతిమలాడతాడనుకుంటే తానే దగ్గరుండి మరి తీసుకెళ్ళి దింపుతానంటున్నాడు. ఇలా కాదు, కళ్యాణ్ని ఇంకొకలాగా నా దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పి అనామిక అంటుంది. ఇక ఉదయాన్నే కావ్య అయితే బాబుకి చక్కగా స్నానం చేపించి ఇంకా టవల్ చుట్టి బాబుని తీసుకొచ్చి తనకి బట్టలు వేస్తూ ఉంటుంది.
అదే టైంలో రుద్రాణి అక్కడికి వచ్చి తొంగి చూస్తుంది. ఇక కావ్య చేస్తున్న పనులు చూసి, ఏంటి బిడ్డకి తల్లి లేదు కదా, ఆ తల్లి స్థానాన్ని నువ్వు భర్తీ చేస్తున్నావన్నమాట. అంటే ఇక కాంప్రమైజ్ అయిపోయి బిడ్డకి తల్లినని, తల్లి లేకపోవడం వల్ల తల్లి స్థానాన్ని నువ్వు ఫిక్స్ అయిపోయావు అనమాట. బాగుందమ్మా, బిడ్డ కాకపోయినా సొంత బిడ్డలాగా తల్లి ప్రేమను అందిస్తున్నావు. ఇంతకీ ఇదంతా దేనికి? రాజ్ మనసులో స్థానం సంపాదించడానికా, లేకపోతే ఈ ఇంట్లో అందరి దగ్గర సింపతి పొందడానికా అని చెప్పి రుద్రాణి అయితే ఇక కావ్యకి డైలాగ్స్ వేస్తుంది. కావ్య ఆ మాటలకి, రుద్రాణి గారు మీరు మాట్లాడుతుంది చాలా తప్పు. నా గురించి మొత్తం మీకు తెలుసు, నేను ఎట్లాంటి దాన్నో కూడా తెలుసు, నా జోలికి వస్తే ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు అని ఇక కావ్య అయితే రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది. సరేలే, నాకెందుకు, రాజ్ తీసుకొచ్చిన బిడ్డకి ఎవరు తల్లి అయితే నాకేంటి, ఆ బిడ్డ ఎలా ఉంటే నాకేంటి అని అనుకుంటూ రుద్రాని వెళ్ళిపోతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఎందుకంటే బాబు వీప్ మీద నడుం దగ్గర పుట్టుమచ్చ కనిపిస్తుంది. అది చూసిన రుద్రాణి, ఏయ్ ఆ బాబుకి నడుం దగ్గర ఏంటది, కాటుకు చుక్క లేకపోతే పుట్టుమచ్చ అని అడగడంతో, ఈ మధ్య మీకు కళ్ళు కూడా సరిగా కనపడటం లేదా, అంత క్లియర్గా కనిపిస్తుంటే అది పుట్టుమచ్చ అని చెప్పి ఇక పక్క నుంచి స్వప్న అంటుంది. ఏంటి పుట్టుమచ్చ అంటే ఈ బాబు రాజ్ బాబని, రాజ్కి పుట్టిన బాబే అని కన్ఫర్మ్. ఇంతవరకు ఈ బిడ్డ నిజంగానే రాజ్ కొడుకా అని కాస్త అనుమానం ఉండేది. ఈ రోజుతో ఆ అనుమానం కూడా క్లియర్ అయిపోయింది అని అంటుంటే పక్కనే ఉన్న కావ్య అయితే, రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడినా కాస్త అర్థమయ్యేలా మాట్లాడండి అని అంటుంటే ఆ మాటలకి స్వప్న, వాళ్ళకి అట్లాంటివి వస్తే ఇట్లా మనందరితో ఎందుకు చెప్పు దెబ్బలు చీవాట్లు తింటారు, అసలు అటువంటి లక్షణాలే వీళ్ళకి లేవు కదా అని చెప్పి ఇక స్వప్న అంటుంటే, ఏయ్ వెయిట్ వెయిట్ వెయిట్, మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంతే కదా, ఆ నడుం దగ్గర బాబుకి పుట్టుమచ్చ ఎలా అయితే ఉందో అదే పుట్టుమచ్చ మన రాజ్కి కూడా ఉన్నట్టు నాకు గుర్తు. రాజ్కి కూడా అదే ప్లేస్లో పుట్టుమచ్చ ఉంది అంటే తన వారసుడు కాబట్టి వీడికి కూడా అదే ప్లేస్లో పుట్టుమచ్చ వచ్చింది. అది ఇంకా మీకు అర్థం కాలేదా అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే కావ్యతో అంటుంది. ఒక్క క్షణం కావ్యకి ఏమీ అర్థం కాదు, నోటి నుంచి మాట రాదు. ఇక వెళ్తూ వెళ్తూ, రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు, మీరు చెప్పేది నిజమా అని అంటుంటే ఆ మాటలకి రుద్రాణి, నేను చెప్పేది అబద్ధం అనిపిస్తే కావాలంటే వెళ్ళి నువ్వే రాజ్ దగ్గరికి వెళ్ళి చూడు, ఖచ్చితంగా రాజ్కి అటువైపే అదే ప్లేస్లో పుట్టుమచ్చ ఉంటుంది. వీడు కూడా రాజ్ కొడుకు కాబట్టే కదా వారసత్వంగా ఆ పుట్టుమచ్చ వీడికి కూడా వచ్చింది. ఇంకా అనుమానమే లేదు, వీడు రాజ్ కొడుకి అని అనుకుంటూ రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోయి, అమ్మయ్యా ఇప్పుడు నా కడుపు మంట తీరిపోయింది. కావ్య ఆ బిడ్డని ఎత్తుకుని ఏదో సొంత తన బిడ్డలాగా తెగ బిల్డప్ ఇస్తుంది. ఇప్పుడు నేను పేల్చిన బాంబుతో ఇక కావ్య గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. రాజ్ తన వీప్ మీద ఉన్న పుట్టుమచ్చని ఈ కావ్యకి చూపిస్తాడా ఏంటి? అయినా నిజంగానే ఆ బాబు రాజ్ బిడ్డేనా? అదే ప్లేస్లో ఎలా వచ్చిందబ్బా పుట్టుమచ్చ అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఆలోచిస్తుంటుంది. ఇక్కడ చూస్తే కావ్య ఒక్క క్షణం బాబుకి పుట్టుమచ్చ చూసి రుద్రాణి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని కంగారు పడుతుంది. ఇక రాజ్ దగ్గరికి వెళ్ళి రాజ్ ఒంటి మీద కూడా అదే ప్లేస్లో పుట్టుమచ్చ ఉందో లేదో చూద్దామని ఇక రూమ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన రాజ్ అద్దం ముందు నుంచి రెడీ అవుతూ ఉంటాడు. ఇక రాజ్ని చూసిన కావ్య సైలెంట్గా రాజ్ దగ్గరికి వెళ్తుంది. దొంగచాటుగా రాజ్ బనియన్ని పైకి తీస్తుంది. అది చూసిన రాజ్ కాస్త కంగారు పడుతూ, ఏయ్ ఏం చేస్తున్నావు, నువ్వు నా నడుమును చూస్తున్నావేంటి అని అంటుంటే కావ్య, నేనేం చూడలేదు అని కావ్య అంటుంటే ఆ మాటలకి రాజ్, లేదు నువ్వు నా నడుము చూసావు అని రాజ్
కావ్య చూడలేదని కాసేపు ఖుషి సినిమాలో డైలాగ్ని వాడుతూ ఉంటారు. అలా కొద్దిసేపటికి కావ్య అవును చూశాను, అయితే ఏంటిప్పుడు? ఏదో మీ నడుమేదో మిస్ ఇండియాలో వాళ్ళకున్నట్టు ఉందని నేనేమి చూడలేదు, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం చూశాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే కావ్య మాటలకి ఏంటి ఇన్ఫర్మేషనా? ఏ ఇన్ఫర్మేషను? ఏంటి మ్యాటరు? అయినా నా నడుం చూస్తే నీకేం ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి ఇక రాజ్ అంటుంటే బాబుకి ఇదే ప్లేస్లో పుట్టుమచ్చ ఉంది, పైగా మీకు కూడా అక్కడే పుట్టుమచ్చ ఉందని మీ రుద్రని అత్త మాట్లాడుతుంది, ఆ డౌట్ క్లియర్ చేసుకుందామని అని చెప్పి కావ్య అంటుంటే రాజ్ వెంటనే షర్టు పైకి లేపి అదే ప్లేస్లో పుట్టుమచ్చని చూపిస్తాడు. ఒక్కసారిగా కావ్య ఆ పుట్టుమచ్చ చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక రాజ్ ఏయ్ కళావతి ఏమైంది ఏమైంది అని అంటుంటే రాజ్కి కావ్య అయితే మీకు కూడా ఇక్కడే పుట్టుమచ్చ ఉందేంటి అంటే ఆ బాబు మీ బాబేనా అని చెప్పి కావ్య తడబడుతూ రాజ్తో మాట్లాడుతుంది. నేను ఆ బాబుని తీసుకొచ్చిన రోజు నుంచి చెప్తుంది అదే కదా, వాడు నా బాబేనని, వాడు నా కొడుకేనని, ఇంకా ఏంటి నీకు ఈ అనుమానాలు అని చెప్పి రాజిక కావ్యని అంటుంటే ఇన్ని రోజులు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం నా భర్త తప్పు చేశాడంటే నమ్మలేకపోయాను. కానీ ఇది చూస్తుంటే నమ్మవలసి వస్తుంది. ఇప్పటికైనా నిజం చెప్పండి, ఆ బిడ్డకి తల్లి ఎక్కడుంది చెప్పండి. ఎందుకు నాకు అన్యాయం చేశారు చెప్తారా లేదా అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని చాలా గట్టిగానే నిలదీస్తుంది. కానీ రాజ్ చూడు, ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను ఎప్పుడో చెప్పేశాను. నా దగ్గర లేని సమాధానం గురించి నువ్వు ఆశించడం దండగా. నీకు ఇంతకు ముందే చెప్పాను, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోమని, నీకు కావలసిన సంతోషాన్ని అక్కడ వెతుక్కోమని. కానీ లేని సంతోషం కోసం నువ్వే ఇక్కడ ఉండి నీ ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి రాజిక కావ్యని తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్క క్షణం రాజ్కి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే రాజ్కి కూడా అదే ప్లేస్లో పుట్టుమచ్చ ఉండడం రాజ్ని కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక రాజ్ తీసుకొచ్చిన బిడ్డ గురించి రాజ్ కాస్త ఆలోచిస్తాడు. మనకి మొహాలు చూపించకుండా తను ఒక నీడలాగా చూపిస్తూ రాజ్ ఆ బిడ్డని తీసుకొని ఒక అమ్మాయికి చేతిలో చెయ్యి వేసి మాట ఇస్తున్నట్టుగా మనకి ఒక చిన్న ఊహనైతే మనకి చూపిస్తుంటారు. ఇక కావ్య అయితే రాజ్ నిజంగానే తప్పు చేశాడని కావ్య నమ్మలేక అక్కడే కూర్చుని చతికిల్ల పడిపోయి ఇక కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ వదినా అనుకుంటూ కావ్య దగ్గరికి వస్తాడు. ఇక కావ్య అయితే నిస్సహాయ స్థితిలో కూర్చున్న కావ్యని చూసి వదినా మీరేనా బాధపడుతుంది? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా అయిపోయారు అని అడగడంతో ఇక జరిగిందంతా కూడా కావ్య చెప్తుంది. ఇంకా కావ్య మాటలకి కళ్యాణ్ అయితే వదినా, ఇంతవరకు మీకు వెన్నెల అడ్రస్ తెలియక బాధపడుతున్నారు కదా, కానీ వెన్నెల ఎక్కడుందో తెలిసింది. పైగా ఆ వెన్నెల అడ్రస్సే కాదు ఫోన్ నెంబర్తో సహా ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అంటుంటే అది మీకెలా తెలిసింది కవి గారు అని అడగడంతో అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ ఫారెన్లో ఉన్నాడు కదా, వాడు ఈ మధ్యనే ఇండియా వచ్చాడు, కానీ నిన్ననే వాడిని కలిశాను. వాడే వెన్నెల అడ్రస్ని వెన్నెల డీటెయిల్స్ని ఇచ్చాడు. వెన్నెలని ఇంకా మర్చిపోలేదా మీ అన్నయ్య? అసలు స్కూల్ డేస్లో వెన్నెల మోహం కూడా చూసేవాడు కాదు, ఇప్పుడు వెన్నెల గురించి డీటెయిల్స్ అడుగుతున్నావు అని చెప్పి అతను అన్న మాటలకి కాస్త ఆశ్చర్యం కలిగింది. ఇదిగో వదిన వెన్నెల అడ్రస్, వెన్నెల ఇన్ఫర్మేషన్ అని చెప్పి
ఇక వెన్నెల ఫోన్ నెంబర్ని, వెన్నెల అడ్రస్ని కావ్యకి ఇస్తాడు. కావ్య వాటిని చూసి ఇక వెన్నెల కోసం బయలుదేరుతుంది. వెన్నెల ఉన్న ఇంటికి రానే వస్తుంది. కానీ అక్కడ ఒక పెద్ద ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ్ని చూసిన కావ్య, ఎక్కడ మీ అమ్మాయి వెన్నెల ఎక్కడుంది అని అంటుంటే, మా అమ్మాయి కోసం మీకెందుకమ్మా, అసలు మీరెవరు, మా వెన్నెల స్నేహితురాలా, మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి కావ్యని నిలదీస్తూ ఉంటుంది. ముందు మీ కూతుర్ని రమ్మంటారా లేదా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి తన కాపురాన్ని ముక్కలు చేసి ఒక బిడ్డని కన్న తండ్రితో పంపించడానికి ఆడదానిక సిగ్గు లేదా తనకి అని చెప్పి ఇక కావ్య అయితే వెన్నెలని అలాగే తను చేసిన తప్పు గురించి ఎత్తి పొడుస్తూ ఇక వాళ్ళ అమ్మ ముందు తిడుతూ ఉంటుంది. ఒక్క క్షణం వాళ్ళ అమ్మ కావ్య మాట్లాడుతున్న మాటలకి ఏమీ అర్థం కాక, అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వేం చెప్తున్నావు, నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే, మీరు కాదు కానీ ముందు మీ అమ్మాయిని పిలవండి, ఈరోజు వదో నేను తేలిపోవాలి, దాన్ని కడిగి పారేసే వరకు అసలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పి కావ్య గట్టిగా అరవడంతో ఇక ఆవిడ కావ్య చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి ఒక గోడ వైపు చూపిస్తుంది. అక్కడ ఉన్న వెన్నెల ఫోటోని చూసి కావ్యకి నోటి నుంచి మాట రాదు. ఇక వెన్నెల ఫోటోకి దండ వేయడం చూసిన కావ్య ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇంకా వాళ్ళమ్మ చెప్పిన మాటలు విని కావ్యకి ఏమీ అర్థం కాదు. నిజం తెలుసుకున్న కావ్య ఇంకా ఈ రోజు నుంచి బిడ్డకి తల్లిగా మారుతుంది. అలాగే రాజ్ మీద మరింత గౌరవం పెరుగుతుంది. అసలు వెన్నెలకి రాజ్కి ఉన్న సంబంధం ఏంటి, ఆ బిడ్డ వీపు మీద ఉన్న పుట్టుమచ్చ రాజ్కి అదే ప్లేస్లో పుట్టుమచ్చ ఉండడం ఏంటి, అసలు ఏ సంబంధము లేని వెన్నెల బిడ్డకి రాజ్కి ఏంటి సంబంధం? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.